అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలో బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమం ఆదివారం పీలేరు నియోజకవర్గ బాధ్యులు టీడీపీ జాతీయ కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో ఉన్న సంక్షేమ పథకాలను టీడీపీ శ్రేణులు ఇంటింటా వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇసుక, మట్టి, భూ ఆక్రమణలు, కొండల్ని కొల్లగొడుతూ సహజ వనరుల సంపద వేల కోట్లు సొమ్ము చేసుకుంటూ వైసీపీ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని విమర్శించారు. రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిపోతుందని, ఆదాయం సృష్టించడం చేతగాని ముఖ్యమంత్రి ఉన్నదంతా ఊడ్చుతూ ఖజానా ఖాళీ చేస్తూ చేతులు పైకెత్తేసే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం మణికంఠగిరిలో మైనారిటీలు అయ్యప్ప మాల ధరించిన స్వాములకు అన్నప్రసాదాలు ఏర్పాటు చేయడం ఆనందదాయకమని షారూఖ్ షిబ్లీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వం దేశ ప్రగతికి మూల సిద్ధాంతంతోనే మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టిందన్నారు. రాష్ట్ర వ్యవస్థాపకులు షారూఖ్ షిబ్లీ, టీడీపీ నేత మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, రాయచోటి డివిజన్ డీఎస్పీ మహబూబ్ బాషా, అర్బన్ సీఐ సుధాకర్ రెడ్డిలు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు భిక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలంలో ఇటీవల తుఫాను వల్ల కురిసిన భారీ వర్షాల కారణంగా చిట్వేల్ నుంచి రాచపల్లికి వెళ్లే బ్రిడ్జి తెగిపోవడం వలన అక్కడ నివసిస్తున్న గ్రామస్తులు పట్టణాలకు వెళ్లి రావాలంటే చాలా కష్టతరంగా మారిందని, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు బస్సు రాక దాదాపు 15 కిలోమీటర్ల నుంచి నడిచి వెళ్తున్నారని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 15 సంవత్సరాల నుంచి భారీ వర్షాలొచ్చినప్పుడు ఈ బ్రిడ్జి పరిస్థితి ఇలానే ఉంటుందని వాపోతున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా బ్రిడ్జి పరిస్థితి ఇంతేనని, ఇంతవరకు తాత్కాలిక పనులు కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారని ఆ ఊరి గ్రామస్తులు పేర్కొంటున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి మున్సిపాలిటీ పరిధిలోని సుద్దలవాండ్లపల్లి రోడ్లో ఉన్న మణికంఠగిరి నందు పూజ ఏర్పాటు చేసి అయ్యప్ప స్వామి మాలధారణ దీక్షలో ఉన్న అయ్యప్ప భక్తులకు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాయచోటి నియోజకవర్గ టీడీపీ నేత మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర నేత ఫరూక్ షిబ్లీ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన నాయకులకు గురుస్వాములు మరియు అయ్యప్ప స్వాములు ఘన స్వాగతం పలికారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని యూటీఎఫ్ భవనంలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఆదివారం మండల కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి మరియు యూటీఎఫ్ మండల నూతన కమిటీ ఎన్నికల పరిశీలకుడు మోహన్ ప్రసాద్ హాజరయ్యారు. ఈ సమావేశంలో మోహన్ ప్రసాద్ మాట్లాడుతూ ఉద్యోగులకు సంబంధించిన సిపిఎస్ రద్దు అనే అంశం జీపీఎస్ గా మార్చడం ఏమాత్రం ఉద్యోగులకు సమ్మతం కాదన్నారు. ఈ గ్యారంటీ పెన్షన్స్ వలన అనేక ఇబ్బందులున్నాయని, కాంట్రిబ్యూషన్ లేని పెన్షన్ ఉద్యోగులు కోరుకుంటున్నారని తెలిపారు. ఓపీఎస్ ను అమలు పరచాలని యూటీఎఫ్ యూనియన్ డిమాండ్ చేశారు. ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న రావాల్సిన అనేక ఆర్థిక బకాయిలు, పీఎఫ్, ఏపీజీ, ఎల్ఐసి, ఈఎల్ఎస్ లను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కడప జిల్లా బద్వేలు పట్టణంలోని మైదుకూరు రోడ్లో ఉన్న ఎంఎన్ఎస్ కళ్యాణ మండపంలో ఆదివారం రెడ్డి సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ రెడ్డి సేవా సంఘం రానున్న కాలంలో మిగతా సంఘాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తూ మరిన్ని సేవా కార్యక్రమాలకు నాంది పలుకుతూ మానవ సేవే మాధవ సేవగా భావిస్తూ ప్రతి ఒక్కరూ సేవాభావంతోటి, మానవతా దృక్పథంతోటి పనిచేయాలన్నారు. అదేవిధంగా రెడ్డి కమ్యూనిటీ మధ్య ఆహ్లాదకరమైన మరియు ఆరోగ్యకరమైన పోటీతత్వం ఉండాలే తప్ప వ్యక్తిగత పోటీతత్వం ఉండరాదన్నారు. అదేవిధంగా వరుసగా 6వ ఏడాది కార్తీక వనభోజనం నిర్వహించడం గొప్ప విషయమని, ఇలాంటి ఐక్యత అవసరమని కమిటీ సభ్యులను మరియు రెడ్డి సేవా సంఘం అధ్యక్షులను ప్రత్యేకంగా అభినందించారు. కడప జిల్లా బద్వేలు పట్టణంలోని ఎంఎన్ఎస్ కళ్యాణ మండపంలో ఆదివారం రెడ్డి సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాలు కార్యక్రమం ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు పోతిరెడ్డి నాగార్జునరెడ్డి హాజరయ్యారు. అనంతరం నాగార్జునరెడ్డి మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలలో ఎంతో మంది రెడ్డి కులస్తులు పాలకులుగా మంచి పేరు ప్రతిష్టలు పొందారన్నారు. రెడ్డి అనేది ఒక కులం కాదని, 10 మందికి సహాయం చేసే ఒక పెద్ద గుణమున్నటువంటి వ్యక్తిత్వానికి పేరు ప్రతిష్టలను కొనసాగిస్తున్న మరిన్ని సేవా కార్యక్రమాలకు నాంది పలికి ఇలాంటి గొప్ప కార్యక్రమం నిర్వహించడం శుభపరిణామమన్నారు. అదేవిధంగా రెడ్డి సేవా సంఘం కార్యక్రమాలు రానున్న కాలంలో శుభప్రదం, ఫలప్రదం, జయప్రదం కావాలన్నారు.